హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పౌర్ణమి రోజు తీసిన వీడియో. పౌర్ణమి రోజు ఉదయం నుంచి ఇంకా నైట్ వరకు మేము ఏ పూజలు అయితే చేసామో ఈ వీడియోలో తీసాను అనమాట. చూసేయండి. ఇంకా పొద్దున్నే తెల్లారుజామున లేసినా కానీ పనులు అయితే అవ్వలేదు. దీపాలన్నీ వెలిగించుకునేసరికి 6 అయిపోయిందనమాట. ఇంకా పిండి దీపాలు అయితే వెలిగించాను. ఆ రోజు శుక్రవారంతో వచ్చింది పౌర్ణమి. అందుకనే అమ్మవారికి నక్షత్ర దీపాలతో అయితే దీపారాజన అయితే చేసుకున్నాను చక్కగా. తర్వాత పేటకంలో కూడా శివయ్యకి కూడా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత అక్కడి నుంచి సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఎప్పుడు అన్నవరం అయితే వెళ్ళేవాళ్ళం వ్రతం చేసుకోవడానికి. ఈసారి అయితే కుదరలేదనమాట. ఇంక ఇంటి దగ్గరలో సత్యనారాయణ స్వామి గుడి ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్ళి పూజ అయితే జరిపించుకున్నాం. పూజ అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా పూజ అంతా అయ్యేసరికి పూజ అయితే పంతులు గారు చాలా బాగా చేశారనమాట. పూజ అంతా అయిపోయేసరికి 3 అయితే అయిపోయింది. ఇంకా 3ంటికి ఇంటికి వచ్చాము. ఇంకెలాగో ఉపవాసం ఉన్నాం కదా, పూజ సరిపోయింది. ఇంకా అక్కడి నుంచి వచ్చి సాయంత్రం నోములు కూడా ఉన్నాయి. ఇంకా పూర్ణాలు అవన్నీ అప్పటికప్పుడు చేసుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం ఒత్తులు కూడా ఇంకా అందరం ఉపవాసం ఉన్నాం కదా ఇవాళ. అందుకనే తులసమ్మ దగ్గర 365 ఒత్తులతో దీపారాజన అయితే వెలిగించుకున్నాము. ఇంట్లో మా చిన్నోడితో సహా అందరం కలిసి 365 ఒత్తులు దీపారాధన అయితే చేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంట్లో అందరం పేరు పేరున అలాగే మా మరదలు, మా అమ్మ, పిల్లలందరూ కలిసి వెలిగించారనమాట. అందరూ దీపాలు అయితే వెలిగించేసిన తర్వాత 365 ఒత్తులు ఇంక నేనైతే లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా హారతి అయితే ఇచ్చి దండం పెట్టుకున్నాను. ఇంకా కింద నోములు ఉన్నాయి కదా, నోముల కోసం ఇంకా కింద అయితే దేవుడి మూల అన్నీ సదిరాను అనమాట. అన్నీ సదురుకొని ఇంకా అస్సలు ఈరోజు అయితే అస్సలు ఖాళీ లేదు. చాలా అంటే చాలా నీరసంగా ఉంది నాకైతే. ఇంకా అలాగే పూజ అంతా చేసుకున్నాను అనమాట. నోములు అయితే ఉన్నాయని చెప్పాను కదా, ముందు కింద అయితే అన్నీ రెడీ చేశాను. దేవుడి మూల కింద అయితే వెలిగించుకొని దీపారాధన, తర్వాత పైన కూడా దీపారాధన చేసుకొని ఇక్కడ పళ్ళు అయితే ఇసరాలన్నమాట. ఇంకా పైన అయితే ఇంకా స్వామితో అయితే దీపారాధన అయితే వెలిగిస్తున్నారు. ఇంకా ఆయన దీపారాధన వెలిగించాక ఇంకా ముత్తైదుల్ని పిలిచామన్నమాట. ఆ పళ్ళు ఇసిరినప్పుడు అందరూ పట్టుకుంటారు. ఇంకా పళ్ళు ఇసిరేటప్పుడు ఇంకా అందరూ కలిసి పట్టుకుంటున్నారు అనమాట. ఇంక వీళ్ళందరితో పాటు ఈ బుడ్డది కూడా పట్టుకుంటానికి రెడీ అయిపోయింది. ఇంకా 5వ ముత్తైదు ఆమె అనమాట. 5గురు పేరెంటాలను పిలిచి ఇలాగ పళ్ళు అయితే విసురుతున్నాము. ఇంకా పళ్ళన్నీ విసిరాము. తర్వాత ముందు స్వామి, తర్వాత నేను. ముందైతే ₹1 కాయిన్ పసుపు కుంకుమ వేసి తాంబూలంలో ఇంకా చుట్టూ తిరగాలన్నమాట. అక్కడ గౌరీదేవిని పెట్టి గౌరీదేవి చుట్టూ తిరిగి 3 సార్లు అప్పుడు నీళ్ళు వదిలేసి చంద్రుడిని చూసి వదిలేసి ఇంకా విసరాలన్నమాట. ఈ పూజలో ముందు మెయిన్ చంద్రుడు కనపడాలి. నైటు చంద్రుడు కనపడిన తర్వాతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా చంద్రుడు కనపడగానే ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసాము. ఇంకా స్వామి అయితే 3 సార్లు తిరిగారు. 3 సార్లు వేసి ఇంకా పళ్ళు అయితే విసిరారనమాట. ఆయనది అయిపోయిన తర్వాత ఇంకా నేను, ఇంకా అందరూ ఎవరు ఏది పట్టుకుంటున్నారా అని అందరూ ఫుల్గా ఎగ్జైట్లో ఉన్నారనమాట. శాంతి అయితే కొబ్బరికాయ అయితే పట్టేసుకుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చింది. ఇంకా స్వామిది అయిపోయింది. ఇంకా తర్వాత నేను కూడా పళ్ళన్నీ విసిరాను అనమాట. ఇంకొకళ్ళు ఒక్కొక్కటి పట్టుకున్నారు. ఏటి విసిరినా ఎవరికి విసిరానా అనుకుంటారేమో అని కళ్ళు మూసుకొని అయితే విసిరాను అనమాట. దేవుడిని తెలుసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడింది. చక్కగా ఇలాగ పళ్ళన్నీ విసిరేసాము. పళ్ళు విసిరేసిన తర్వాత ఇంకా చిన్నది కూడా చూసారా పట్టుకుంటుంది. ఇంకా 5గురు పేరెంటాలతో అయితే ఇలాగైతే నోములకి పళ్ళు విసరడం అయితే అయిపోయింది. పళ్ళన్నీ విసిరేసిన తర్వాత ఇంకా దేవుడికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట. కొబ్బరికాయ కొట్టి అలాగే స్వామి అయితే హారతి ఇస్తున్నారు. చేత్తోనే ఇంకా హారతి ఇచ్చి అందరం కలిసి చక్కగా దండం పెట్టుకున్నాం. ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసామన్నమాట. హారతి అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు దండం పెట్టుకున్నాం. అందరూ వచ్చి ఇంకా పూజకి అయితే ఈ బుడ్డదానితో అయితే ఆడుకుంటున్నాను నేను ఇక్కడ. బుడ్డది బాగా ఏడుస్తుంది. ఇంకా మా ఆయనకైతే బాగా అలవాటు అనమాట. నా దగ్గర ఎక్కువ ఉండదు గుండుది, మా ఆయనతో అయితే బాగా అలవాటు.
ఇంకా చక్కగా అందరూ ఒక్కొక్కరు వచ్చి దేవుడికి అయితే ఇంకా పువ్వులు అక్షింతలు వేసి గౌరీదేవికి చక్కగా అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇంకా అందరూ దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరికీ తాంబూలం అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా తాంబూలాలు రెడీ చేస్తున్నాను. తాంబూలాలు కూడా ఇచ్చేద్దాం. ఇంకా కింద పూజ ఉంది, ఇంకా కథ అన్నీ చదవాలన్నమాట కింద కూడా. ఇంకా అందరికీ ఒక్కొక్కరికి తాంబూలం అయితే ఇచ్చాను అనమాట. ఇంకా 5 పేరంటాల్లో ఈ బుడ్డది కూడా ఒక పేరంటాం కదా, ఈ బుడ్డదానికి కూడా తాంబూలం అయితే ఇస్తున్నాను. ఇంకా అదైతే వాళ్ళ అమ్మ తీసుకుంటుంటే అస్సలు అయితే ఊరుకోవట్లేదు, నాది నాది అంటుంది. పడేసిద్దని వాళ్ళ అమ్మ తీసుకొని ఒళ్ళో పెట్టుకుందామని చూసింది, నాది నాది అని ఏడుస్తుంది అనమాట. ఇంకా అయిపోయింది, ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇంకా కథ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అందరం కలిసి కథ వింటూ ఇంకా దేవుడికి అక్షింతలు అవి వేసుకుంటున్నాము. ఇంకా పూజ అయితే చిన్నగా జరుగుతుంది. నేనైతే అస్సలు కూర్చోలేకపోతున్నాను, నాకైతే బాగా నీరసంగా ఉందన్నమాట. ఎందుకంటే ఈసారి అసలు నోములు కూడా ఆగుదాం అనుకున్నాము, కానీ ఇంకా ఆగకూడదు, అలాగా చెయ్యాలి అని అంటే ఇంకా అప్పటికప్పుడే ఇంకా అలా చేశాను అనమాట. తర్వాత మాకు నోములు అయితే మా అత్తగారింటి నుంచి అయితే లేవు, నాకు ఇంకా కృష్ణానది దగ్గర అయితే దొరికాయి నోములు. ఇంకొకసారి దొరికిన తర్వాత ఇంకా చాలా అదృష్టం ఉంటేనే దొరుకుతాయి, అలాగా చేయకుండా అయితే ఆగకూడదని చెప్పారు. ఇంకా అందుకోసమనే ఇంకా ఆగకుండా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు ఉపవాసంతో ఉన్నాము పొద్దున్నుంచి. ఇంకా సత్యనారాయణ వ్రతం అక్కడి నుంచి వచ్చి పూర్ణాలు ఇవన్నీ చేసేసరికి చాలా అంటే చాలా నీరసం అయిపోయాను. ఇంకా పూజ అయితే చక్కగా అయ్యింది. కథంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వామి అయితే హారతి ఇచ్చారు ఇక్కడ కూడా. ఇంకా అందరం కలిసి దండం పెట్టుకున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్